అభ్యాసం పథకాలపై గందరగోళం కొనసాగుతుంది. ఇప్పటికే ప్రజాపాలన కేంద్రాలు, ఆధార్ సెంటర్లు, మీ సేవ సెంటర్ల దగ్గర వేలాది మంది క్యూలు కట్టగా మరోవైపు గ్యాస్ ఏజెన్సీల ముందు అదే పరిస్థితి కనిపిస్తుంది. 500 రూపాయల గ్యాస్ రాయితీ కోసం ఈ కేవైసీ అవసరమన్న వార్తలతో ప్రజలు పెద్ద ఎత్తున ఏజెన్సీల ముందు క్యూ కట్టారు. అటు ఏజెన్సీ నిర్వాహకుల నుంచి సరైన సమాధానాలు రావడం లేదని, ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో గ్యాస్ ఏజెన్సీ ముందు పడిగాపులు కాస్తున్న ప్రజలు వచ్చే నెల 6వ తారీఖు వరకే డెడ్ లైన్ పెట్టడం సరికాదంటున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణచందర్ అందిస్తారు. గ్యాస్ రాయితీ పథకం అమలుపై ప్రజల్లో గందరగోళం నెలకొంది. దీనిపై ఎలాంటి విధి విధానాలు ఖరారు కాకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు కేవైసీ ఉంటేనే గ్యాస్ రాయితీ వర్తిస్తుందనే ప్రచారం జరగడంతో జనం గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరు కనిపిస్తున్నారు. కేవైసీ చేయించుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు. అయితే ఇక్కడ కేవైసీ చేయించుకునేందుకు వచ్చే ప్రజలకు ఇక్కడ సర్వర్ డౌన్ అనే సమస్య ప్రధానంగా ఎదురుకావడంతో వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేవైసీకి గడువు ఏంటనేది ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మనం శ్రీనగర్ కాలనీలోని హెచ్పి గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉన్నాము. మనతో మాట్లాడడానికి ఇక్కడ లబ్ధిదారులు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భయ్యా చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకోసం వచ్చారు? మేము పంజాగుట్ట నుంచి వచ్చామండి. మాకు ఫస్ట్ ఏమన్నారు అని అంటే 500 రూపాయలు సబ్సిడీది చేసుకోవాలి, 6వ తారీఖు లోపలనే చేసుకోవాలి అని చెప్పి ఎప్పుడైతే మనకి రేవంత్ రెడ్డి గారు చెప్పారో దానికోసం అని చెప్పి మేము వచ్చాము. అదే పని కోసం మేము పొద్దున్నే పనులన్నీ మానేసుకొని మేము వచ్చి 8 గంటల 9 గంటలకే మేము వచ్చి ఇక్కడ నిల్చుంటే చాలా పెద్ద లైన్ ఉంది. సో మేమంతా ఏమనుకున్నాం, అరే నిజంగా ఇస్తున్నారేమో అనుకొని మేము వచ్చి నిల్చొని ఉండేసరికి తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు పట్టించుకుంటలేరు. సర్వర్ డౌన్ ఉంది అని చెప్పేసి అందరినీ బయటికి పంపిస్తుంటే అప్పుడు అడిగితే దేనికి సర్వర్ డౌన్ ఉంది, ఏం చేయాలనుకుంటున్నారని మేము అడిగితే అప్పుడు చెప్తున్నారు ఇది 500 రూపీస్ సబ్సిడీకి సంబంధం లేదు, ఇది ఈ కేవైసీ కేంద్ర ప్రభుత్వం పెట్టిన దానికోసం మీరు చేసుకోవాలి, ఉజ్వల్ అనేదో ఉంది దాని స్కీమ్ కోసం మీరు చేసుకోవాలని చెప్పినప్పుడు మాకు అర్థమైంది ఇది 500 రూపీస్ది కాదు అని చెప్పేసి మేము అప్పుడు అడిగాము. మరి మమ్మల్ని ఇంతసేపు నిల్చోబెట్టే బదులు మీరు బయట ఏదైనా బోర్డు కానీ లేకుంటే ఒక పర్సన్ని పెట్టి కానీ లేదా మీరు మీ వంతు ఏదైనా ఒక చిన్న కాగితం ముక్క పెట్టేసి ఇలా ఇది కాదండి ఇప్పుడు 500 రూపీస్ మాకు సంబంధం లేదు, మీరు ప్రజా కేంద్రం దగ్గరికి వెళ్ళి అడగాలి అని చెప్పేసి మీరు చెప్పుకుంటుంటే మేము ఇంతసేపు వెయిట్ చేసి మా టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది 80 ఏళ్ళోళ్ళు 70 ఏళ్ళోళ్ళు వచ్చి మరి ఉన్నారు. వాళ్ళు తిండి తినలేదు, షుగర్ పేషెంట్స్ ఉన్నారు, బీపీ పేషెంట్స్ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. వాళ్ళందరూ పనులు మానేసుకొని వచ్చున్నాము. నేను అదే ప్రశ్న లోపల అడుగుతేనేమో ఒక్కరు రెస్పాండ్ అవ్వట్లేదు. ప్రజాధరణి ఇక్కడికి వెళ్ళి మేము అడుగుతేనేమో మీరు ఏజెన్సీకి వెళ్ళి మీరు స్లిప్ ఇవ్వాలి అని అంటారు. మేము ఇక్కడికి వచ్చి అడుగుతేనేమో మీరు ప్రజా కేంద్రాలకు వెళ్ళి ఇవ్వాలి అని అంటారు. జనాలు ఇలా రౌండ్గా తిప్పే బదులు ఒకరు ఇన్ఛార్జ్ తీసుకొని పలానా చెప్తే మంచిగా ఉంటుంది కదండి. ఇప్పుడు డెడ్ లైన్ 6వ తారీఖు పెట్టారు. 6వ తారీఖు లోపల తెలంగాణలో 4.5 కోటి మంది ఉన్నారు. 4.5 కోటి మందిలో ఎంతమందికి కనెక్షన్స్ ఉంటాయి, ఎంతమంది ఈ 6వ తారీఖు లోపల చేసుకుంటారు? మళ్ళీ శని ఆదివారాలు హాలిడే అని అంటున్నారు, మళ్ళీ మండే రోజు హాలిడే అంటున్నారు. ఎన్ని రోజులు అని చెప్పి మేము లైన్లలో మేము చేసుకోవాలా? ప్రభుత్వం కూడా ఈ కేవైసీ మీద ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని లబ్ధిదారులు చెప్తున్నారు. ఇంకా మరికొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము బోరబండ నుంచి వచ్చాం. ఎందుకోసం వచ్చారు? కేవైసీ కోసం వచ్చారు. గ్యాస్ అడ్రస్ నా పేరు, మా హస్బెండ్ పేరు మీద ఉంది, నా పేరు మీద చేయాలి. ఎవరు ఏం లేదు, బాగానే ఉంది. పొద్దున్న నుంచి ఈడ నిలబడ్డా, పొద్దున్న నుంచి ఈడనే ఉన్నాం. ఏం లేదు, జ్వరం కూడా వచ్చింది కానీ ఏం లేదు, ఈడ వచ్చింది. శంషాబాద్కి వెళ్ళి వచ్చిన 3 రోజులు తిరుగుతున్నా, తిప్పుడు ఒక్క పని కూడా సరిగ్గా చేసలేదు సార్. వాళ్ళు అసలు పోండి మేము తింటున్నాం కదా చెల్లి దెంగేసేయండి, మాకు చెప్తారేంది, రేపు రండి ఎల్లుండి 6వ తారీఖు అయినాక అది బ్లాక్లో కొనుక్కోండి అంటే ఏమన్నట్లా. మేమేమి పుణ్యానికి వచ్చినాం, మా ఓట్లని పాలముండా కొనికి ఎన్నిక బస్కిరాలు అన్ని పెట్టుకొని పోయి గెలిచి మాకు చెప్పుకొని మా చెప్పు బస్సులలో కూడా ఖాళీ లేదు. శంషాబాద్ ఎక్కడ నేను ఎక్కడ పొద్దుగాల వచ్చి కూర్చున్న లైన్లో ఆడి ఉరికితే కింద పడ్డా తెలుసా. కింద అన్నం తినలే ఇంతవరకు, పిల్లగాడు దింపేసిపోయాడు. ఆ గ్యాస్ లేకపోతే మాకు మా అమ్మ పేషెంట్ ఉంది ఇంటికాడ, ఒక మనిషిని పెట్టేసి వచ్చిన 3 రోజులు పని మానుకున్నా. నేనే ఇండ్లలో పని చేస్తా, ఏం పని చేస్తా అలుగుకుంటారా మరి ఎంత మళ్ళీ ఏం చేస్తాం? మరి 6వ తారీఖు అయినా టైం పెట్టండి, మినిస్టర్ వచ్చి పెద్ద చేస్తాం మునగండి అని. అవసరం ఆయనకు ఇవన్నీ చేసేటోడిని చేయనియాడు, బతకటోని బతకట్టినాడు. ఆ ముసలోడే బాగుండే ఈయన కొద్ది. సార్ ఎక్కడి నుంచి వచ్చారు?
మేము ఇక్కడ ఎర్రగడ్డ ఉంటారండి. అలా కేవైసీ కోసం అండి. కేవైసీ అసలు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా తెలియట్లేదు. ఒకరేమో ఇది అవసరం లేదంటారు, ఇదేమో మోడీది ఇదైతే అప్పుడు స్టార్టింగ్లో ఇచ్చారు కదా గ్యాస్, దానికోసం ఈ కేవైసీ, దీనికోసం అవసరం లేదు అంటున్నారు. అదేదో క్లారిటీ చెప్పాలి కదా వచ్చిన జనాలకి, అది చెప్పట్లేదు వీళ్ళు. ఫస్ట్ కనీసం ఒక బోర్డు అన్న పెట్టాలి. నేను వచ్చి 1 అవర్ అవుతుంది, కనీసం ఒక బోర్డు అన్న పెట్టాలి. గ్యాస్ ఇలాగ ఉందండి, ఇది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్దే, మాకు ఇంక ఆర్డర్స్ రాలే, వచ్చినప్పుడు అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు కదండి. ఇప్పుడు డ్యూటీలు ఎడ్స్ పెట్టుకొని తిరగాలంటే ఎలా తిరుగుతారు చెప్పండి జనం? చాలా ఇబ్బంది పడుతుంది. ఏ గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్ళినా జనం బారులు తీరి కనిపిస్తున్నారు. కేవైసీ ఉంటేనే రాయితీ గ్యాస్ వస్తుందనే ప్రచారం జరగడంతో వీళ్ళు కేవైసీ చేయించుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు. వస్తే ఇక్కడ సర్వర్లు పనిచేయకపోవడంతో ఇక్కడ ఉన్న లబ్ధిదారులు ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు కేవైసీ మీద గవర్నమెంట్ నుంచి ఒక స్పష్టమైన హామీ రావాలని, కేవైసీ లేకపోయినా రాయితీ గ్యాస్ వర్తింపు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ దశరథ్తో పూర్ణచందర్, టీ న్యూస్, హైదరాబాద్.